సో, ఈ మధ్య కాలంలో అండర్ రేటెడ్ యానిమేస్ గురించి నేను వీడియోస్ చేశాననమాట. అక్కడ 2, 3 వీడియోస్ అయితే చేశాను. వాటిల్లో కొన్ని పర్టిక్యులర్ యానిమేస్‌ని కూడా చెప్పాను. ఖచ్చితంగా చూడమని చెప్పాను. సో, ఇన్ని చెప్తున్నానే తప్ప అండర్ రేటెడ్‌లో ఒక్కసారి కూడా పర్టిక్యులర్ వీడియో చేయలేదు. అండర్ రేటెడ్ గురించి దాంట్లో కూడా మాట్లాడలేదు ఈ యానిమే గురించి అని ఒక థాట్ అయితే వచ్చిందనమాట. సో, డెఫినైట్‌లీ ఈ వీడియోలో దాన్ని డీటెయిల్డ్‌గా మీకు చెప్పి ఈ యానిమే గురించి పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకొచ్చా. అండ్ దట్ యానిమే ఈస్ డురారారా. యెస్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే 'డురరర'లో ఉండే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో తోపంతే. లిటరల్లీ చించేస్తారు స్క్రీన్ ప్లే వైస్ చూసుకుంటే. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ సీన్ మనకు చూపిస్తారు. అండ్ ఆ పర్టిక్యులర్ సీన్ మనకి మ్యాటర్ అర్థం కాదు. అక్కడ ఒక క్రేజీ థింగ్ అయితే జరుగుద్ది ఆ సీన్‌లో. అండ్ దానికి లీడ్ చేసిన థింగ్స్ ఏంటని తర్వాత రివీల్ చేసుకుంటూ పోతారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ రివీల్ చేస్తారు. చెప్తున్నాను ఒక పర్టిక్యులర్ మెయిన్ సీన్. ఆ మెయిన్ సీన్‌కి జరగడానికి రీజన్స్ బోలెడన్ని ఉండొచ్చు. అండ్ వాటన్నిటిని విడివిడిగా ముక్కలుగా చూపిస్తారు. బట్ ఐ మీన్ లాస్ట్‌కొచ్చేసరికి అన్నీ కనెక్ట్ అయిపోతాయి. అండ్ అన్నీ మైండ్‌లోకి ఈజీగా ఎక్కేస్తాయి. ఈ 'డురరర'లో చూసుకుంటే స్క్రీన్ ప్లేని మడతేసి, తిప్పేసి మళ్ళీ లాస్ట్‌కి ఆ పాయింట్‌ని ప్రూవ్ చేయగలుగుతారంటే అది అంత చిన్న విషయం గాదు. ఎందుకంటే రేర్ కేసెస్‌లో చూస్తాం ఇటువంటి స్క్రీన్ ప్లేని ఈ రేంజ్‌లో మడతేసి మళ్ళీ తిరిగి ఆ పాయింట్‌నయితే చూపించడం అయితే అండ్ 'డురరర' ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నాకు ఒక్కడికే అర్థమవుద్దా? లేపోతే అందరికి అర్థమవుద్దా? నాకు తెలీదు కానీ నాకు తెలిసిన ఇంకొక ఫ్రెండ్ అయితే ఉంటారు. మీకు యానిమే గీక్స్ తెలుసు కదా! సో, ఈ 'డురరర' గురించి మేము అరగంట మాట్లాడుకున్నాం ఒకరోజు కాల్‌లో అయితే. ఎందుకంటే దీంట్లో ఉండే స్క్రీన్ ప్లే ఆ రేంజ్‌లో ఉంటుందనమాట. సో, ఇటువంటి యానిమే గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్టర్ పీస్‌కి ఏమాత్రం తీసిపోదు. స్టార్ట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. లైక్ ఈ యానిమేలోకి మీరు దిగాలంటే మినిమమ్ 9 ఎపిసోడ్‌లు చూడాలి భయ్యా. యెస్. సో, 9 ఎపిసోడ్‌లు చూస్తేనే మీరు అసలైన స్టఫ్‌లోకి దిగ్గలుగుతారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి 9 ఎపిసోడ్‌ల వరకు మీకు మొత్తం ఇంట్రడక్షనే. యెస్. ఒక్కొక్క క్యారెక్టర్‌కి యొక్క ఒక్కొక్క స్టోరీనైతే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ ఇంట్రడక్షన్ కదా అని స్కిప్ చేయాలని ట్రై చేయకూడదు. ఎందుకంటే ఆ 9 ఎపిసోడ్‌లో ఉండే కంటెంట్ లాస్ట్‌లో మళ్ళీ కనెక్ట్ అయితే అవుతుంది. యెస్. లాస్ట్ 11, 12, 13, 12 ఈ ఎపిసోడ్ అన్నిట్లో చూసుకుంటే కనెక్ట్ అయిపోద్ది. అండ్ మీకు ఈజీగా అయితే మ్యాటర్‌లోకి దిగిపోతారు అప్పుడు. సో, ఫస్ట్ 9 ఎపిసోడ్ ట్రై ఇచ్చారంటే, తర్వాత 10, 11, 12 ఇట్లోకి వెళ్ళే కొద్దీ ఆ కనెక్షన్స్ అన్నీ ఫార్మ్ అవ్వడం వల్ల మీకు ఈ స్టోరీ కావచ్చు, ఈ క్యారెక్టర్స్ కావచ్చు, మీరు డీప్‌గా అయితే కనెక్ట్ అయిపోతారనమాట. సో, ఒకటే చెప్తున్నాను 'డురరర' ఈజ్ వన్ ఆఫ్ ఎ జెమ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ కలిగించే యానిమేస్ ఎక్కడా లేవు భయ్యా. హానెస్ట్‌గా చెప్తున్నా. ఇటువంటి డిఫరెంటు, వియర్డ్ అట్ ది సేమ్ టైమ్ క్రేజీ క్యారెక్టర్సు, క్రేజీ ప్లాటు చెప్తున్నాను. క్రేజీ అనే వర్డ్‌కి ఈ యానిమే పెట్టింది పేరు. ప్రతి క్యారెక్టరు మీకు చూస్తూ ఉంటే అరే బాబు! ఈడేంట్రా ఇలా ఉన్నాడు? ఈమేంట్రా ఇలా ఉంది? అసలు చూసే కొంది ఇదసలు నార్మల్ ప్రపంచమేనా? లేపోతే ఇంకేమన్నా దీంట్లో జరుగుతుందా? అని చెప్పి ఒక థాట్ అయితే వస్తుందనమాట ఈ యానిమేలోకి దిగిన తర్వాత. దీని డీటెయిల్స్ చెప్పేస్తాను. సో, 'డొరారారా' 2010లో వచ్చింది ఈ యానిమే చూసుకుంటే. సో, దీని సీజన్ 1. 2010లో వచ్చిన సీజన్ 1లో మీకు టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. తర్వాత సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 మొత్తం ఇలా 3 సీజన్స్ వచ్చాయి. అన్నిటికి చూసుకుంటే 12 ఎపిసోడ్స్ ఉంటాయి. యెస్. ఫస్ట్ సీజన్ ఒకటే 24 ఉంటాయి. తర్వాత 2, 3, 4 మూడిటికైతే 12 ఎపిసోడ్స్ కిందైతే ఉంటాయన్నమాట. అంతేకాకుండా స్పెషల్స్ కూడా మీకు ఒక 4, 5 ఉంటాయన్నమాట. సో, స్పెషల్ చూడాలి లేదనేది మీ ఇష్టం. బట్ లెట్ మీ టెల్ యూ ఈ 4 సీజన్స్ చూసారంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే చూసిన ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సో, 'డొరోరోరో' ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే 'మికాడో ర్యోగమెనే' మన మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు. సో, చాలా మందుంటారు మెయిన్ క్యారెక్టర్స్. సో, వాళ్ళలో తనొకడు. తనతోటి స్టార్ట్ అవుతుంది. సో, మనోడు ఏంటంటే ఎప్పుడు కూడా సిటీ లైఫ్, ఎక్సైటింగ్ లైఫ్ కావాలనుకుంటాడు. ఎందుకంటే తను పల్లెటూరులో ఉండి తన లైఫ్‌లో ఏం ఎక్సైటింగ్ స్టఫ్ లేకపోవడం వల్ల. సో, ఒకరోజు తనకైతే ఒక ఇన్విటేషన్ వస్తుంది వాళ్ళ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నుంచి. తనైతే టోక్యోలో ఉండే ఇకెబుకురోలో ఉంటాడు. యెస్. ఇకెబుకురో. ఈ ఏరియాలో అక్కడ ఎన్నో విచిత్రమైన రోపర్స్ ఉంటాయి. లైక్ గ్యాంగ్‌స్టర్స్, యాకుజాలు ఉంటారని. సో, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి ఆ ఇకెబుకురోకైతే పేరుంటుందనమాట. సో, అటువంటి ఏరియాలో మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట. అండ్ తన నుంచి ఇన్విటేషన్ వస్తుంది. సో, ఫైనల్లీ నాకు కావాల్సిన ఎక్సైటింగ్ లైఫ్ నాకు దొరుకుతుందేమో అని చెప్పి మన హీరో కూడా అయితే అక్కడికైతే మూవ్ అవుతాడనమాట. ఇకెబుకురో అక్కడ ఒక స్కూల్‌లో చదవాలని. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు చుట్టూ జరిగే స్టోరీ గురించి చూపిస్తారనమాట. బట్ లెట్ మీ టెల్ యూ ఏదో హీరో మీద
ఫోకస్ అయి ఉంటుందని అనుకోకండి. దీంట్లో ఉండే బెస్ట్ పార్ట్ అదే. లిటరల్లీ ఐ మీన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్‌లో వీళ్ళిద్దరు హీరోస్ మనం ఫిక్స్ అయిపోయినట్టే అని మనం మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోతామనమాట. బట్ స్టోరీలోకి వెళ్ళే కొద్దీ వీళ్ళిద్దరేంట్రా హీరోలు, మిగతా వాళ్ళందరూ కూడా హీరోలే కదరా! అంతా అన్నీ చుట్టూరు ఉండే ప్రతి క్యారెక్టర్ మీకేదైతే మెయిన్ క్యారెక్టర్స్ ఒక 5, 6 ఉంటాయి కదా! సో, ప్రతి ఒక్కరు మెయిన్ క్యారెక్టరే అని చెప్పి ఫిక్స్ అయిపోతారనమాట. ఎందుకంటే అంత డెప్త్‌లోకి తీసుకెళ్తుంది. హానెస్ట్‌గా చెప్పాలంటే ఐ మీన్ మనోడి కంటే గూడా మిగతా క్యారెక్టర్‌లు కొన్నుంటాయనమాట. 'సెల్టీ' అని చెప్పి అండ్ ఇంకా 2, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ 'ఇజాయా' కావచ్చు, 'సిజువో' కావచ్చు. సో, వీళ్ళ చుట్టూ ఎక్కువ స్టోరీ అయితే రన్ అవుతుందనమాట. బికాస్ వాళ్ళకుండే డెప్త్ అయితే అంత ఎక్కువుంటుంది క్యారెక్టర్స్‌లో చూసుకుంటే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళని కూడా తీసి పక్కన పడేసినట్టు ఉండదు. వీళ్ళని కూడా చాలా అంటే చాలా హెవీగా చూస్తారు. సో, 'డొరోరో'లో ఉండే ప్లస్ పాయింట్ అదే. ప్రతి క్యారెక్టర్ తోటి నీట్‌గా అయితే డీల్ చేస్తారనమాట. ఎవరిని ఎక్కడ చూపించాలి, ఎవరికి ఎటువంటి స్పేస్ ఇవ్వాలనేది వీళ్ళకి తెలుసు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్నీ బెస్ట్ పార్ట్ అని చెప్తున్నా. బట్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం కోరుకుంటాం. లైకు సీరీస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ సీరీస్‌కి డీప్‌గా కనెక్ట్ అవుతాం. క్యారెక్టర్‌కి డీప్‌గా కనెక్ట్ అవుతాం. సో, వన్ వన్ డేలో మనం చూసేటప్పుడు అనుకుంటాం. క్యారెక్టర్స్ అన్నీ కలిసి అంటే మనం ఏదైతే మెయిన్ క్యారెక్టర్స్ చూస్తున్నామో అందరూ కలిస్తే బావుండు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే బావుండని మనం కోరుకుంటామనమాట. అండ్ ఎట్ దట్ పాయింట్ వాళ్ళందరూ అలాగే కలుస్తారనమాట. అండ్ ఐ మీన్ డీప్‌గా ఫ్రెండ్స్ అయిపోయి కలిసి తిరగడాలు కాదు. బట్ వాళ్ళందరి కనెక్షన్ అయితే ఏర్పడుతుందనమాట. అండ్ చూసే కొంది ఆ కనెక్షన్ పెరిగే కొంది ఈ సీరీస్‌లో ఇంకా బెస్ట్ థింగ్‌లయితే రివీల్ అవుతూ ఉంటాయి. సో, ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే స్క్రీన్ ప్లేని మడతెట్టేస్తది. స్టోరీ ఎంతో డిఫరెంట్ అండ్ వియర్డ్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్ క్రేజీ లెవెల్ క్యారెక్టర్స్ ఉంటాయి. చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అటువంటి క్యారెక్టర్స్. సో, వన్ ఆఫ్ ఎ డిఫరెంట్ యానిమే. వన్ ఆఫ్ ఎ కైండ్. సో, ఈ యానిమేకి ఒక్కసారి ట్రై ఇవ్వండి. మీరు రిగ్రెట్ అయితే కారు. అండ్ యాస్ ఐ సెడ్ మినిమమ్ మీద మినిమమ్ 9 ఎపిసోడ్‌లయితే చూడండి. బోర్ కలిగినా, ఎక్కకపోయినా, స్టోరీ అర్థం కాకపోయినా 9 ఎపిసోడ్‌లు దాటండి. 12, 13 ఎపిసోడ్‌లకెళ్ళే టయానికి స్టోరీ మొత్తం మీ మైండ్‌లోకి ఈజీగా ఎక్కేస్తుంది. అర్థమైపోతుంది. మీరు ఫ్యాన్ అయిపోతారు నాలాగే. సో, యాస్ ఐ సెడ్ నాకైతే అలాగే అర్థమైపోయింది. మీకు అర్థమవుతుందో లేదో స్టోరీ చూసి, యానిమే చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బై ది వే ఈ యానిమే చూసుకుంటే మన ఇండియాలో క్రంచీ రోల్‌లో ఉంది. యెస్. మొత్తం 4 సీజన్‌లు ఉన్నాయి క్రంచీ రోల్‌లో. అక్కడి నుంచి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ బాయ్ బాయ్ నౌ.